ఓకే సార్. నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, మీరు ఎలక్షన్స్ వరకు అప్రమత్తంగా ఉండండి. ఎలక్షన్ల వరకు అని ఎందుకు అంటున్నానంటే, ఈ ఎలక్షన్లో రామకృష్ణారెడ్డి ఎలానే గెలుస్తాడు, మనం గెలవలేము అని నిర్ణయించుకున్న తర్వాతనే ఈ రెక్కి మొదలుపెట్టారు. ఈ రెక్కి కూడా ఒక్కళ్ళతో పోయేది కాదు, వాళ్ళు నిర్ణయించుకుంది. ఒక్క మన్నయ్యే కాదు, 4-5 ముఖ్య నాయకుల్ని చంపేసి వాళ్ళు గెలవాలని చూస్తున్నారు. ఇలాంటి కుట్ర రాజకీయాల్ని మనం సహించవద్దు. మనమే గనుక మూడో కన్ను తెరిస్తే వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, కానీ మనము మూడో కన్ను తెరవము అని వాళ్ళకి తెలుసు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి 2006లో జెడ్పీటీసీగా రాజకీయ అరంగేట్రం చేసి నేటికి 17 సంవత్సరాలు. ఆయన పరిపాలించిన 16 సంవత్సరాలలో ఎక్కడైనా ఎప్పుడైనా చంపటం కానీ, కొట్టుకోవటం కానీ, నరుక్కోవటం కానీ ఏమైనా జరిగాయా? ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి? దాదాపు 1 కోటి రూపాయలు మాచర్లలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులని తుదముట్టించి మనం గెలవాలి అని ఒకే ఒక ఉద్దేశంతో, ఒకే ఒక కుట్రతో తెలుగుదేశం వాళ్ళు పన్నిన పన్నాగం ఇది. ఈ పన్నాగంలో ఎవరు పడవద్దు. దయచేసి అందరూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని నా మనవి. థ్యాంక్ యూ ఆల్. దుర్గి మండల వైసీపీ నాయకులు ఉరిబండి మన్నయ్య గారి మీద కిరాయి హంతకులు హత్య చేయడానికి కుట్ర పన్ని, మరి రాష్ట్రంలో చూస్తే తెలుగుదేశం పార్టీ ఫ్యాక్షన్ రాజకీయాలు కానివ్వండి, హత్య రాజకీయాలు కానివ్వండి, ప్రధాన నిలయం తెలుగుదేశం పార్టీ. చేతనైతే రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ మరి మా శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు 2009లో మొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచారు. ఆయన గెలిచిన దగ్గర నుంచి కూడా ఫ్యాక్షన్ ఎక్కడా ప్రోత్సహించకుండా సంయుక్తంగా చాలా ఓపికగా కూడా రాజకీయంగా ప్రజల్లో మన్ననలు పొందుతూ మరి ఇప్పటికి 4 సార్లు గెలవడం జరిగింది. ఈ జోలగడ్డి బ్రహ్మానందరెడ్డి అనే వ్యక్తి ఫస్ట్ నుంచి అతని చరిత్ర నేర చరిత్రే. కర్నూలు నుంచి కిరాయి హంతకులు పిలిపించి వైసీపీకి నాయకుల్ని, సెకండ్ క్యాడర్ని ఎవరినో ఒకరిని హతమందిస్తే పార్టీ క్యాడర్ అంతా కూడా భయపడుద్ది. మనం ఎలక్షన్ సజావుగా చేసుకోవచ్చు, ఎవడో మనకి అడ్డురాగుడు, మనం రిగ్గింగ్ చేసుకోవచ్చు అనే ఆలోచనతోటి ఈ నేర చరిత్ర ఉన్నటువంటి బ్రహ్మారెడ్డి ఆలోచన. అయ్యా బ్రహ్మారెడ్డి, నీకు ఒకటే చెప్తా ఉన్నాం, మా శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కానీ, మా పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు కానీ కనుసేవ చేస్తే మీరు మార్చారు నియోజకవర్గంలో కూడా అడుగుపెట్టడం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మా నాయకుడు ఎమ్మెల్యే గారు, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ, నవరత్నాల పథకాలు కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, రైతులకి రైతు కేంద్రాలు కానివ్వండి, హెల్త్ క్లినిక్స్ కానివ్వండి, సచివాలయాలు కానివ్వండి, ఈ వ్యవస్థలన్నీ కూడా కట్టుకుంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ దాదాపు ఇటు మాచర్ల నుంచి, సాగర్ నుంచి ఎర్రగొండపల్లి వరకు హైవే పనులు కానివ్వండి, ఇటు మా సాగర్ నుంచి దాచిపల్లి అభివృద్ధి పనులు కానివ్వండి, ఇవన్నీ చేసుకుంటా పోతుంటే ఇవి చూసి మీరు వారవలేక ఇట్లాంటి హత్యా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మీరు కిరాయిల్లో పిలిపించి హత్యా రాజకీయాలు మానుకోవాలని, మీకు చేతనైతే రాజకీయంగా ఎదుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అట్లనే సభ్యులు పిల్లలు దినానికో వచ్చి 4 రోజులు ఉండి వెళ్ళిపోతావు, తర్వాత మళ్ళీ ఎలక్షన్లో ఓడిపోతే 7 నుంచి వెళ్ళిపోతావు. 7 జనాలు నీ ఎమ్మడి తిరిగిన కార్యకర్తలు సంఘనాగి పోతాయి. జనాలు తెలియదు, వాళ్ళు ఏదో సంకలు గుర్తుకుంటా ఉన్నారు, నీ సంగతి తెలియదు వాళ్ళకి. నీ చరిత్ర ఏంది?
నువ్వు ఇంతవరకు కనీసం ప్రజల్లోకి వెళ్ళి నాకు ఓటేయండి అని అడగాలి, కానీ ఈ హత్య రాజకీయాలు మానుకోవాలని, లేకపోతే నీకు ప్రజలే త్వరలో బుద్ధి చెప్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటామని. థ్యాంక్ యూ. కానివ్వండి, వైసీపీ నాయకులు కానివ్వండి, ఫ్యాక్షన్కి దూరంగా ఉంటున్నటువంటి మన పల్నాడు ప్రాంతంలో గ్రామాల్లో ఫ్యాక్షన్ దూరంగా ఉంటా ఉన్నారు. మనం ఏదో పద్ధతిలో డిస్టర్బెన్స్ చేయాలా, రాబోయే ఎన్నికల్లో భయప్రాంతులు చేసి గెలవాలనేటువంటి దురుద్దేశంతో ఇంతవరకు పల్నాడు చరిత్రలో కిరాయి మఠంలో కిరాయి హంతకులను బయట నుంచి తీసుకొచ్చినటువంటి చరిత్ర నిన్న మొదలైంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా మాచల్ నియోజకవర్గం మీద, ఎందుకంటే 4 సార్లు ఎదురు లేకుండా గెలుస్తున్నటువంటి నియోజకవర్గం, కేవలం ఇక్కడ గొడవలు సృష్టించడానికే బుద్ధా వెంకన్న, బోండా ఉమా, చంద్రబాబు నాయుడు, లోకేష్ అందరూ కలిసి ఇన్ఛార్జిగా ఇష్టం ఉండా లేకపోయినా బలవంతంగా మేమే ఆర్థిక సహాయం చేస్తాం, నువ్వు అక్కడికి వెళ్ళి రామకృష్ణారెడ్డిని తగులు, ఆ ప్రాంతాన్ని నాశనం చేయి అని చెప్పి పంపినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. డిస్టర్బెన్స్ చేయడానికి ఎక్కడో విజయవాడలో ఉన్నటువంటి బుద్ధా వెంకన్న, బోండా ఉమా రావడం జరిగింది. అయ్యా, నీ సేవలు ఇక్కడ అవసరం లేదు, మా పల్నాడు ప్రాంతం ప్రశాంతంగా జరుగుతూ ఉంది, తిరిగి వెళ్ళండి అని అడిగే ప్రయత్నం చేస్తే మనపైనే దురుసుగా కారుని ఎక్కించే ప్రయత్నం చేసి